ఒక అమ్మాయి ఆత్మ ఈ హాస్టల్లో తిరుగుతుంది. లోపల ఇంకా ఆత్మ ఉందా లేదా? ఎవరైతే ఇలాంటి అమ్మాయి అని తెలిసిందో ఆ అమ్మాయిని ఈమె చంపేసింది. జాగ్రత్త. कोई है इधर? कोई है? ఇంకా కింద ఉన్నాయి కొన్ని గదులు, అవన్నీ జాగ్రత్త. ఎవరైనా ఉన్నారా? ఈరోజు అర్ధరాత్రి లోపలికి వెళ్ళి నిజంగా అసలు దెయ్యం ఉందా లేదా కనిపెట్టబోతున్నాం. ఈ హాంటెడ్ హాస్టల్ అసలు హాంటెడ్ హాస్టల్గా ఎలా మారిందో ఈరోజు వీడియోలో అయితే మనం చూద్దాం. అయితే ఒక అమ్మాయి చనిపోవడం వల్ల ఆ రోజు నుంచి హాస్టల్లో ఉన్న ప్రతి అమ్మాయి ఇబ్బందులను అయితే ఎదుర్కొంటుందంట. అయితే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయి చనిపోవడానికి కారణం ఒక లెస్బియన్ అమ్మాయి, అంటే ఒక అమ్మాయికి అమ్మాయి మీద ఇష్టపడే ఒక అమ్మాయి అనమాట. సో అలాంటి ఒక అమ్మాయి ఆ హాస్టల్లో ఉండడం వల్ల ఆ అమ్మాయి చనిపోవడం ఇదంతా జరిగి లోకల్లో అయితే పుకార్లు పుట్టి ఇందులో దెయ్యాలు భూతాలు తిరుగుతున్నాయని చెప్పేసి ఈ హాస్టల్ని అయితే అబాండన్ చేసేశారు. ఆ చేసిన తర్వాత రోజు నుంచి ఈ ప్రదేశం వైపు అయితే ఎవ్వరు కూడా కన్నెత్తి కూడా చూడట్లేదు. సాయంత్రం 6 గంటలు దాటితే ఆ హాస్టల్ వైపు ఎవ్వరు రారు. పట్టపగటి పూట అయితే కొంతమంది గొర్రెలు మేకలు కాచుకునే వాళ్ళు అటు సైడ్ వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. కానీ 6 దాటితే మాత్రం ఆ దగ్గరికి కూడా ఎవరు అయితే వెళ్ళడానికి ట్రై చేయరనమాట. ఎందుకంటే అంత భయంకరమైన ఒకటి నల్లటి ఆకారం అయితే ఆ హాస్టల్లో తిరుగుతూ కనిపించిందని ఊర్లో చాలా అంటే చాలా పుకార్లు ఉన్నాయి. జరిగిన ఈ కథ అంతా నిజమా లేదంటే ఏదైనా పుకారా అనేది ఈరోజు అర్ధరాత్రి లోపలికి నేను మా బాబాయ్ ఇద్దరు కలిసి లోపలికైతే వెళ్తున్నాం. అసలు నిజంగా దెయ్యాలు కనిపిస్తాయా లేదంటే ఏమీ లేదా అనేది ఈరోజు అర్ధరాత్రి అయితే తేలిపోద్ది. కేవలం 1 గంట చాలు నాకు చూద్దాం గైస్. ఈ ఊరి వాళ్ళు చెప్పే కట్టుకథలు నిజమా లేదంటే నిజంగానే అక్కడ నల్లటి ఆకారం తిరుగుతూ ఒక దెయ్యం అయితే తిరుగుతుందా అనేది మనం కనిపెడతాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గోస్ట్ హాంటింగ్ వీడియో. మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే అత్యంత భయంకరమైన ఒక అబాండన్ హాస్టల్కి అనమాట. ఈ గర్ల్స్ హాస్టల్లో ఏంటంటే నేను ఫస్ట్ ఇక్కడ ఏం జరిగిందంటే నేను ఆల్రెడీ లోపలికి వచ్చేసాను కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం. ఎందుకు అంటే ఒకసారి మీరు అటు చూడండి. మీకైతే కనిపించి ఉండదు ఎందుకంటే లైట్ తక్కువ ఉంది కదా. సో లోపల జరిగిన విషయం వచ్చేసరికి ఈ అమ్మాయిల హాస్టల్లో ఒక ఏమంటారు అది ఒక హిజ్రా అమ్మాయి అయితే వచ్చిందనమాట. ఆ అమ్మాయి చూడడానికి అచ్చం అమ్మాయిలాగా కనపడుతుంది. ఇంగ్లీష్లో లెస్బియన్ అంటారు దాన్ని, లెస్బియన్ రైట్. ఆ లెస్బియన్ అనే అమ్మాయి లైక్ ఎలా అంటే ఆ అమ్మాయికి అమ్మాయిలు అంటే ఇష్టపడద్దు అనమాట. సో LGBTQ అని చెప్పేసి మీరు ఈ మధ్య కాన్సెప్ట్ వినే ఉంటారో. సో అలాంటి ఒక అమ్మాయి వాళ్ళ రూము చేరింది. కొన్నాళ్ళు బాగానే గడిచింది. కొన్నాళ్ళ తర్వాత ఆ అమ్మాయి బిహేవియర్కి ఆ అమ్మాయి మిగతా అమ్మాయి రూమ్మేట్లను ముట్టుకోవడం లేదంటే ఎక్కడెక్కడో టచ్ చేయడం ఈ టైప్లో చేసేదనమాట. ఆ టైప్లో చేసిన తర్వాత కొన్నాళ్ళకి ఆ అమ్మాయి ఒక లెస్బియన్ అని చెప్పేసి అమ్మాయిలను ఇష్టపడితే ఆ అమ్మాయి అలాంటిది అమ్మాయి అని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోయిన కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయికి ఎవరైతే ఇలాంటి అమ్మాయి అని తెలిసిందో ఆ అమ్మాయిని ఈమె చంపేసిన తర్వాత నుంచి
అక్కడ చంపేసింది బాగానే ఉంది, అమ్మాయి వచ్చింది, రకరకాల అంతా క్యాజువలే, రెగ్యులరే, చంపడం మటర్లు కామన్ అయిపోయినాయి. కానీ ఏదైతే ఒక నెల తర్వాత నుంచి అమ్మాయిలు వాళ్ళు చూస్తున్నారో వింటున్నారో మీ ఊహలకు అందందనమాట. అది ఎలాంటిదంటే ఇది దాదాపు 2 ఫ్లోర్లు ఉంటుంది. ఆ చనిపోయిన అమ్మాయి ఎవరైతే ఉందో ఈ లెస్బియన్ అమ్మాయికి ఆవహించేది, తర్వాత ఈ వార్డెన్కి ఆవహించి ప్రతి ఒక్కరి డోర్ని రోజు బాధేదంట. అర్ధరాత్రి 12 గంటలకి ఆ అమ్మాయిల డోర్లను బాధేది. వార్డెన్ వచ్చిందేమో అని చెప్పేసి కిటికీలను చూస్తే ఆ వార్డెన్ కళ్ళు ఎర్రబడిపోయి ఉండే అనమాట. ఈ చరిత్ర అంతా కూడా దాదాపు 20-30 సంవత్సరాల క్రితం జరిగింది అని చెప్పేసి ఇక్కడ ఉన్న లోకల్ అయితే ఒక అతను చెప్పాడు. వాడు కొంచెం పిచ్చోళ్ళ ఉన్నాడు. అది నిజమా కాదా అనేది పక్కన పెడితే ఇందులో జరిగింది మాత్రం నిజమని ఒక అబ్బాయి కూడా చెప్పాడు. సో నేను కొంతమందిని అయితే అడిగి రీసెర్చ్ చేసుకున్నా, తెలిసింది. సో ఆ హాంటెడ్ హౌస్ లోపలికి అయితే ఇప్పుడు వెళ్ళబోతున్నాం. సో స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. మొత్తం హాస్టల్ అంతా తిరిగి ఎక్కడైనా దెయ్యాలు ఉన్నాయా, ఈ పారానార్మల్ యాక్టివిటీ కనపడద్దా లేదా అనేది మనమైతే చెక్ చేద్దాం లోపలికి వెళ్ళేసి. సో ఈరోజు అయితే నాతో పాటు వచ్చాడు మా బాబాయ్ రాజా. సో లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. సో ఫస్ట్ అయితే జాగ్రత్త. कोई है इधर? ఎవరైనా ఉన్నారా? कोई है? బాబాయ్ నువ్వు ఫస్ట్ టైం వచ్చావు కదా, కొంచెం జాగ్రత్తగా ఉండు. ఏదైనా జరిగే ఛాన్స్ ఉంది, జాగ్రత్త. ఎంత భయంకరంగా ఉంది. రిస్క్ అవసరం ఉంటావా? वो कबूतर है क्या और माँ? అదే थोड़ा आवाज आ रहा है. మనిషి అయితే అరిచినట్లేదులే. ఇంకా ఇది చూడండి, వార్డెన్స్ రూమ్, WARDENS, రైట్, వార్డెన్స్ రూమ్. అదే నువ్వు వార్డెన్ పట్టుకుంటుందన్న రాదు. ఆ వార్డెన్కి దెయ్యం పట్టిందా అన్నారు. ఎవరైనా ఉన్నారా? బాబు ఈ లైట్ కూడా ఆన్ చేయి. మనిషి ఎవరు అరుచుకుంటున్నారు? ఎక్కువ లైట్ వద్దు బాబాయ్. ఓకే. ఇక్కడ ఎవరన్నా ఉంటే మర్యాదగా మాట్లాడండి. కబోర్డ్లు ఏంటో చూడు. అన్ని చోట్ల ఉన్నాయి కదా కబోర్డ్లు. కన్స్ట్రక్షన్ కదా. ఏమైంది చూడు. ఏదో విచిత్రంగా ఎప్పటి నుంచో వదిలేస్తున్నాయి కదా, విచిత్ర సౌండ్లు వస్తున్నాయి అంటే. ఇద్దరం వచ్చాము రిస్క్ కదా.
నాకు భయం చింటూ. ఏం కాదు కదా. రూములన్నీ సేమ్ కట్టారు కదా. అన్నీ సేమ్. कोई है? ఏమేం చెట్టు? ఎవడో ఎక్కడి నుంచి వస్తే సౌండ్? చింటూ వెళ్ళిపోతాం చింటూ. ఏదో తేడాగా ఉంది చింటూ. చింటూ ఈ చెట్టు చూసావా? ఎన్నాళ్ళ నుంచి ఉందో ఇలా పెరిగిపోయింది. చింటూ భయం వేస్తుంది చింటూ నాకు. అయ్యో బాబోయ్, ఆ చెట్టు రేట్ వచ్చిందా? అయ్యో చింటూ అక్కడ ఎవరు ఉన్నట్టున్నారు చూడు. ఉన్నారా? ఎవడో మర్యాద కనపడితే బెటర్. జాగ్రత్త జాగ్రత్త. ఆగు ఆగు. అయ్య బాబోయ్, ఏదైనా తీసుకో, ఏదైనా తీసుకో. రాయి 100% ఏదో మనిషి ఉంది అక్కడ. కోయి లేదు పక్క. బాబాయ్ చింటూ ఏయ్ నేను చూసాను నిజంగా, క్లియర్గా కనపడింది. ఎక్కడ చింటూ? అటే కనపడింది నాకేదో. బాబాయ్ జాగ్రత్త. నన్ను భయపెట్టకు చింటూ. 100% ఖచ్చితంగా దెయ్యం ఇక్కడ. చింటూ వెళ్ళిపోతుంది చింటూ. గాలి కూడా వస్తుంది కదా చింటూ. ఎవడో బాబాయ్ కెమెరా ఆఫ్ చేయకు. డోంట్ టర్న్ ఆఫ్ ద కెమెరా ప్లీజ్. कोई है?
ఎవరది బాబాయ్? దగ్గర ఫాస్ట్గా దగ్గర. कोई है? इधर हमने जोड़ करा चुट जाता चलो आगो आगो स्लोगा అడుగు మళ్ళీ ఎవరు ఉన్నారా? ఏయ్ బాబు, ఎవరు లేరు కదా. రైట్ లెఫ్ట్ చూపించు ఫాస్ట్గా. వాళ్ళు కనిపించి అవుతుంది మళ్ళీ ఆడియన్స్. దారి కూడా లేదు. ఎవరంటావు? దారి లేదు, గాలి లేదు. అబ్బాయి ఏంటి అన్నా? అమ్మో, అమ్మో బాబాయ్, ఇలాంటి దాన్ని చూడండి. నేను ఇప్పుడు కొంచెం భయం వేస్తుంది చింటూ. ఇది ఏదో కానీ ఖచ్చితంగా చెప్పగలను, చాలా చాలా డేంజర్ ఉంది. ఎప్పుడు చూడలేము. చాలా భయం వేస్తుంది చింటూ. సెకండ్ ఫ్లోర్ కి బాబాయ్ గుర్తుందా? సెకండ్ ఫ్లోర్ నాకు గులాబ్ జాములు గలగలంటే నాకేం గుర్తులేదు చింటూ. ఇవేంటి? టాయిలెట్స్. कोई इधर बात है भाई पक्का? वो भूत या साइको? అది ఖచ్చితంగా ఆ లెస్బియన్ ఆత్మే ఉంటుంది. లెస్బియన్స్ స్పిరిట్ పక్క. ఎప్పుడో 30-40 years అన్నావు, మరి ఉంటారంట ఇప్పుడు? నై, లెస్బియన్ చంపేసింది కదా ఆ అమ్మాయి ఆత్మ ఇది. ఏమో, నాకైతే ఇక గులాబ్ జాములు కలగాలని చింటూ. ఈ స్టెప్స్ ఉన్నాయి పైకి, అంత ఇదేనంటావా? జాగ్రత్త. నువ్వు ఫస్ట్ టైం వచ్చావు కదా, నీ ధైర్యాన్ని టెస్ట్ చేద్దాం. నువ్వు వెళ్ళు, ముందు చూద్దాం ఆ పైదాకా. బావే ఖచ్చితంగా భయపడతావు. నీకు థ్రిల్లింగ్ కోసం, ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ కోసం పంపుతున్నా. నా స్వార్థం ఏం లేదు భయ్యా, జాగ్రత్త. గట్టిగా పాడుకో శ్రీయాంజని. ఏ ఎవరు అలా చెప్పా కదా, అది అలా కట్టింది. రిస్క్ అవసరమా? ఏం పర్లేదు బాబాయ్, సరేదా. తర్వాత మెల్లగా ఇంకా చాలా మనం గోస్ట్ అంటే ఇది ఒక్కటే కాదు, 100లో దిగాలి. చేద్దాం, తర్వాత అలవాటు అయిపోతుంది. చూసా ఎంత భయంకరంగా ఉంది. నువ్వు నన్ను పంపిస్తావా? ఎవరైనా ఉంటే మాట్లాడండి భయ్యా. రే
మీకేరా అయ్యయ్యో బాబాయ్ మళ్ళీ లేనిపోని దయ్యాలు వచ్చినాయి. లేనిపోని దయ్యాలు చిరాకు ఇక్కడే ఉంటాయి ఇవన్నీ. ఎవరైనా ఉన్నారా బాబు? అమ్మా ఎవరది? బాబే ఏమైంది? ఏమైందంటే ఏమైంది? నీకు వినపడలేదు? నీకు వినపడింది. అలా భయపడి పారిపోతావు. కింద పడితే సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం మనం. ఏమన్నా అయితే దెయ్యాలు అరుపులు కామన్ బాబు ఇక్కడ. ఏం కదా? అయ్యో బాబోయ్, అయ్యో బాబోయ్, పెద్దలు ఆడిపోతున్నాయి నాకు. గైస్ ఓ రేంజ్లో భయంకరంగా అరిచింది. విన్నారు కదా మీరే. దీన్ని అమ్మ జీవితం. ఈ అమ్మ ఫస్ట్ టైం వచ్చాడు. జై శ్రీరామ్, జై శ్రీరామ్ దేవుడా. తెలుసా? ఏం కాదు, అసమానం అయిపోద్దండి ఇది. ఆ దెయ్యం అరిచినప్పుడు మనం డైరెక్ట్గా వెళ్ళాలి. మనం ఇంకా చాలా గోస్ట్ అంటే వీడియోలు చేయాలి. ఇది ఒకటే కాదు. హార్ట్ బీట్స్ ఎలా పట్టుకుంటుందా? నువ్వు ముందు నాడు. అదిగో చింటూ, చింటూ ఇప్పుడు నమ్మేవా? ఎవరది? నా కచ్చెప్పు కూడా అక్కడ పడిపోయింది. పడిందా? అదిగో తెద్దాం మాకు. కచ్చెప్పు పోతే మళ్ళీ బాబాయ్ కొనుక్కోవచ్చులే. ప్రాణాలు పోతే కొనుక్కోలేను. ఒక్క సామాన్లు కూడా లేవు, ఏమి లేవు. బాబాయ్ నువ్వు భయపడకుండా కెమెరా పట్టుకో. ఆగు ఒకసారి ఆగు. ఇక్కడ కర్రలాగా ఉంది చింటూ. అక్కడ ఒక కర్రలాగా ఉంది. అమ్మా మహాతల్లి ఇక్కడ అరిచింది ఎవరో మర్యాదగా చెప్పండి. నా కచ్చెప్పు తీసుకోవా? ఎక్కడి నుంచి వచ్చింది సౌండ్? అక్కడి నుంచి వచ్చింది. ఏ రూమ్లో? అది ఏమన్నా మన ఫ్రెండ్ అనుకున్నావండి? ఈ రూమ్ నుంచి అరిస్తే ఎట్లా? దయ్యాన్ని ఆడకూడదు. అవునా? నేనే నా భయం వేస్తుంది. ఓపెన్ కూడా అవ్వట్లేదా? చింటూ ఇక్కడి నుంచే చూసి అటు ఇటు ఆ రూమ్లన్నీ ఒకేలా ఉన్నాయి. ఆ లోపల దెయ్యం ఉందో లేదంటే కానీ ఏ రూమ్లో ఉందనే తెలియదు మనకి. ఇదిగో కర్ర ఏమైనా కావాలా? వద్దు. మళ్ళీ ఏమైంది? ఆ డోర్ ఏంటి అలా కొట్టుకోండి? విన్నావా? బాబోయ్, వద్దు చింటూ. చింటూ చింటూ సౌండ్ అంది చింటూ. ఎక్కడ చింటూ సౌండ్? నువ్వు భయపడి నన్ను భయపెట్టవా?
చింటూ బాత్రూమ్ రానండి పెద్దగా. ఫ్లోరింగ్ ఏదైనట్టున్నారు బాబు. లోపలికి వెళ్ళి బాబాయ్ ఏదో ఒక రోజు దెయ్యం కళ్ళలో ముందుకు వచ్చేస్తుంది. దాన్ని ఫేస్ చేయాలంటే మినిమం ఒక్కడ వెళ్ళడానికి ట్రై చేయాలి. నువ్వు చెప్పేమన్నా ధైర్యంతో వెళ్తున్నాను. నాకు అలవాటేగా ఇంకా. నువ్వు ఒకటి గమనించా, అన్ని బాత్రూమ్లు పెద్దగా బాత్రూమ్ చిన్నగా ఉందండి. పైగా కబోర్డ్లు కూడా వాటికేమో సన్నంగా చెక్కతోటి ఉన్నాయి, ఇవేమో పెద్ద పెద్దగా ఉన్నాయి. చూసావా గాయస్, మీలో ఇది ఎవరు కనిపెట్టారు ఈ టాపిక్? నిజమే కదా, చర్చలేదు నువ్వు. బాగానే ఉంది. అవి సన్నంగా ఉన్నాయి, ఇవి పెద్దగా ఉన్నాయి కదా. ఇంత టైట్గా ఉన్నాయి, సౌండ్ ఎలా వస్తుందంటావు? ఏమో వర్షం కూడా వచ్చేస్తున్నట్టుంది కదా. చింటూ ఉన్నావా? వర్షం కూడా వస్తుంది కదా. నేను ఆ రూమ్ కూడా చూస్తాను. వదిలేయాలి చింటూ. అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, విన్నావా సౌండ్? అది విన్నాను. ఏంటంట? టైం ఎంత అయింది చింటూ? టైమా? गाइस मैं फेक करना बोलो तो मिडनाइट आ गए. देखो आप, व्हाट इज द टाइम नाउ? देखो एग्जैक्टली 12:16 मिडनाइट. ये The time is 12:16 a.m. దెయ్యాలు తిరిగే టైం అంటే ఇంతకన్నా ప్రూఫ్ ఏం కావాలి మీకు చెప్పండి? దెయ్యాలు తిరిగే టైంలో వచ్చాం. కావాలి ఇది కూడా చూడండి మీరే. సౌండ్ ఎక్కడ చింటూ? ఏమో. హే సిరి, व्हाट इज द टाइम नाउ? देखो गाइस, కనబడుతుందా? అది ఇంత అర్ధరాత్రి వచ్చి భూషాటింగ్ చేస్తుంటే వీళ్ళేమో వచ్చి అది దమ్మి, అక్కడ దెయ్యం లేదు, ఇక్కడ అది లేదు, ఇక్కడ ఇది లేదు. సౌండ్ చేసింది. ఇంటూ భయపడ్డా చింటూ. అలాగే ఉన్నాయి, పక్కనే ఉంది చింటూ. ఏ బాత్రూమ్కి డోర్ ఉండదా ఇక్కడ? రీసెంట్గా ఎవరో వచ్చారు, క్లీన్ చేశారు కదా, చూడు. అవును కదా, ఎవరో వచ్చారు ఇక్కడికి, చీపురుతో తుడిచారు కూడా. ఈ మచ్చలేంటి? నీ చెప్పులు అదే. नहीं, मेरा चप्पल डिफरेंट स्टाइल, ये चप्पल डिफरेंट. నాయి డిఫరెంట్. నేను ఒకటి అడుగుతాను, చెప్తావా? తెలియక అడుగుతున్నాను. దెయ్యాలు నడితే అచ్చులు పడతాయా? ఎవరు తెలుసు చెప్పలేం. అంటే ఎవరు వచ్చారంటే మనుషులే అంటావా అంటున్నా. అది దెయ్యాలు అయితే కాదు కదా. కాదు అని నేను చెప్పలేను. భయపెట్టక స్వామి,
గులాబ్ జాములు కలగాలి గుడికి. ఇక్కడ ఏదైనా దెయ్యం ఉందా? దయచేసి మమ్మల్ని ఏం చేయొద్దు, మేము జస్ట్ బ్లాక్ చేసుకోవడానికి వచ్చాం సరదాగా. ప్లీజ్ ఐఎమ్ కైండ్లీ రిక్వెస్టింగ్. చెమటలు వస్తున్నాయి నాకు. అదే కదా, కొంచెం లైట్ పెట్టు బాబోయ్. ఏంటో బాబు, లైట్ ఇంకా వస్తుందా? మరి చెప్తే ముందే పెట్టుకునేవాడుగా. అర్థం కాదు. లైట్ ఎంత ఎక్కువ వస్తుందని చెప్తే ముందే పెట్టుకునేవాడుగా అంటున్నా. టైల్స్ పన్ను అడుగుతున్నాడు ఇక్కడ ఎవరన్నా? ఏమో. చింటూ ఇదో ఒక్కడే కాకుంటే దడి పెరుగుతుంది అన్నామని అనుకున్నాను. చింటూ దా 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 దా. ఆ బాత్రూంలో తీసుకొచ్చే మాస్టర్ ఎవరైనా ఉన్నారేమో చెప్పాలి. ఇక్కడ చూడొకసారి. ఇవి చేతులు కనిపిస్తున్నాయా నీకు? ఏళ్ళు ఇలా. అక్కడ చూడు, అక్కడ చూడు, కింద చూడు. ఏళ్ళు, కాళ్ళు. ఎవరో తన్ని ఎవరో అనిపించి ఇదే ఉంచుడు పేరు చిన్నపిల్ల చేతిలో ఉన్నాయండి. ఇది ఉమెన్స్ హాస్టల్ కదా? ఏమో భయ్యా, మరీ చిన్నపిల్ల చేతిలో ఉన్నాయి కదా ఇవి. ఇక ఎంటుకలు చూడు అల్లలేస్తున్నాయి. ఈ గోడ అంతా అదే కదా. ఇంకా లాస్ట్ ఎక్స్ప్లోర్ చేయాల్సి ఉంది మనకు. లాస్ట్ అంటున్నావా? అయిపోయినట్టేగా. అయిపోయినట్టే. ఇంకా కింద ఉన్నాయి కొన్ని గదులు, అవన్నీ కూడా చెక్ చేయాలి గైస్. లాస్ట్ జాగ్రత్త. ఎవరైనా ఉన్నారా? గైస్ మీరే క్లియర్గా చూసారు కదా, రికార్డ్ అయింది. పారానార్మల్ యాక్టివిటీ కావాలని అడుగుతూ ఉంటారు కదా. సో ఆ డోర్ అక్కడ ఎవ్వరూ లేకుండానే మీకు క్లియర్గా తెలుసు మేమిద్దరం మాత్రం వచ్చామని. ఆ డోర్ దానికి అదే పడిపోయింది అనమాట. అది దెయ్యం పడేసిందా లేదంటే ఇంకేదన్నా జరిగిందా అనేది లోపలికి వెళ్ళి చూద్దాం. పిల్ల ఉండొచ్చు బాబాయ్. ఈ అద్దాల్లో మాత్రం చూడలే, నాకు ఎందుకు భయం వేస్తుంది. ప్రతి హాస్టల్లో ఈ అద్దాలు చూస్తుంటే నాకు విచిత్రంగా అనిపిస్తుంది. మరి అది ఏంటి పడ్డది అసలు? ఏమో బాబోయ్, మనం చూసినప్పుడు నిలబడము కదా. ఆ అద్దంలో దెయ్యం కనపడతాం, మనం కనపడతాం. నాకు ఎందుకు అనవసరం అంటావా? అటు చూపి ఎవరు ఉన్నాడేమో. పేరు తగ్గిపోయింది. నువ్వే నా లేదు. ఇదిగో చూసుకో. ఎవరు లేదా? అందులో దెయ్యం లేదులే. దెయ్యం ఉంటే నేను ఉంటాను, నేను ఎప్పుడు పారిపోయేవాడిని కదా. నువ్వు దెయ్యాలతో రొమాన్స్ చేస్తావా? బయట టాకు నిజమేనా? అబద్ధం. చూపిస్తలేదు మరి అర్థంలో. వద్దొద్దులే. లేనిపోని దెయ్యాలని మన ఎత్తున మరి ఇలా ఉంది. మనకి ఎందుకు వచ్చింది? పోరా బయటికి పోదాం బా. ఇంకేం చేస్తాం మరి? కిందకు పోయి ఇంకా ఆ రూమ్స్ అన్నీ చెక్ చేయాలి. ఇంకా ఇంకా 2-3 ఉన్నాయి. ఒక్క నిమిషం. ఓకే, ఈ రూమ్ సౌండ్ చూడు. అవును అలా వస్తుందండి. ఇప్పుడే కదా వెళ్ళొచ్చు. ఎవరా అది? నిజంగా ఏదో అమ్మాయి మూలిగినట్టు సౌండ్ వచ్చింది నాకైతే క్లియర్గా. అయ్యో, ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ప్లీజ్ నీకు దండం పడుతుందా? బాబోయ్, నేను దెయ్యాలు చూడాలి ఈరోజు. ఇప్పుడు దాకా చూసాను బాగుంది కదా. అర్థం కూడా బాగుందన్నా. ఎవరు చూపించుద్దన్నా? ఉందా ఇరిగిపోయింది అది. చింటూ బాబాయ్ ప్లీజ్ నా మాట కెమెరా ఇచ్చేయి, లేకపోతే కానీ నువ్వు కార్లోకి వచ్చేయాలి. నన్ను కార్లో దింపేసారు. అయితే అక్కడ కూర్చుంటే ఇంకా దెయ్యాలు వస్తాయి అక్కడ ఉంటే. కోయి హే ఇటు చూపి, ఇటు చూపి మళ్ళీ ఫాస్ట్గా. ఇదిగో
పిల్లలది కదా ఇది కూడా. బాబాయ్ బాబాయ్ కింద ప్లీజ్ లేనిపోని భయాలు పెట్టు. ఫాస్ట్గా చూపి బాబాయ్. ఎవరు రోజు లాంటి అలాంటి గాలి కూడా వస్తలేదు. గాలి పడే ఛాన్సే కదా, అంత బరువు ఉందో తెలుసా. నువ్వు లేదు చూడు కావాలి ఇటు చూడు బాబాయ్. అంత బరువు ఉన్నది గాలి పడద్దా? అసలు గాలి ఎక్కడ ఉంది? నాకు ఎంత ఉడికేస్తుందే. నాకే చెమటలు వచ్చేసినాయి. ఇక్కడ ఏముంది గైస్? అర్ధరాత్రి 12 అవుతుంటే దెయ్యాలు లాగా ఇంకేముంటాయి చెప్పండి ఒకసారి. చూడండి చూడండి ఒకసారి. వాట్ ఈస్ ద టైం నౌ? చూసారా? 12:30 AM ఎగ్జాక్ట్గా. వెళ్ళి ఏమైంది చింటూ? కామెడీ కాదా మీరు అసలు? నన్ను వినిపించలేదు లేదు. మళ్ళీ ఏమైనా పడుతుందన్నా? ఎవరు లేరు 100% లేరు. లేదు కదా. మరి సౌండ్లు ఏంటంట? ఏమో ఇక్కడ దెయ్యం అయితే 100% ఉంది, కానీ అది ఒక విచిత్రమైన రకమైన దెయ్యం అనమాట. దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఒక రకంగా అదొక రక్త పిశాచలా మారిపోయింది అనమాట. అదొక చిన్నపిల్ల ఆత్మ అయినా సరే ఒక రక్త పిశాచ ఆత్మలో ఎందుకు మారింది అంటే, మీరు చూస్తున్నారుగా, ఒక మీ చేతిలో చనిపోయింది ఆమె. ఇంకా మళ్ళీ ఆ పేరుని తలుచుకోలేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ ప్లేస్లో ఎంత విచిత్రంగా కారణం ఏంటో చెప్పనా? దీని వెనకాలే ఒక శ్మశానం కూడా ఉంది. ఓకేనా? చెట్టు లోపలికి వచ్చేస్తుంది కదా. వదిలే దిగిందా? లేదు. జాగ్రత్త. అమ్మా బంగారు తల్లి, నిన్ను ఇబ్బంది పెట్టడానికైతే రాలే, మీకు ఒక్కటే చెప్పడానికి వచ్చా. నువ్వు ప్రశాంతంగా మళ్ళీ స్వర్గానికి వెళ్ళి మళ్ళీ ఇంకో జన్మ అంటూ పుట్టొచ్చు కదా. ఎందుకు ఇలా భూమి మీద ఉండి ఘోషించడం? ఆ దేవుణ్ణి అడుగు, బతిమాలు. మేము సరదాగా ఎంటర్టైన్మెంట్ కోసం ప్రశాంతంగా ఏదో నా ఆడియన్స్ కోసం చూపించడం కోసం వచ్చాను తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. సో మమ్మల్ని మా తోట అయితే రావద్దు, మమ్మల్ని ఇబ్బంది అస్సలు పెట్టద్దు దయచేసి. సో జాగ్రత్తగా మళ్ళీ ఇంకొకరు కలుపున పుట్టేస్తే అది నీకు హ్యాపీ, మాకు హ్యాపీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ హ్యాపీ. ఈ పక్కనే ఉన్న గ్రామాల వాళ్ళు నీ హాస్టల్ ముందు నుంచి బైకుల మీద వెళ్తుంటే భయపడిచేస్తున్నారంట కిటికీల నుంచి నేను చూసి. అవసరమా? సో ఇదంతా అంత మంచి పద్ధతి కాదు. ప్లీజ్, నేను నిన్నేం బెదిరించట్లేదు, నేను జస్ట్ చెప్తున్నా అంతే, ఒక అన్నయ్యలాగా. అలా చెప్తే ఎంత? నాకు తెలియదు కదా. ఒక చెల్లెలా తను వింటే అదే హ్యాపీ, ఒక అన్నయ్య అనుకుని. నీ చెల్లి అన్న కాబట్టి ఏమన్నదిలే ఇంకైతే నువ్వు. సో దయచేసి నువ్వు మళ్ళీ పుట్టి నీ గత జన్మ జ్ఞాపకాలన్నీ పెట్టుకుని నా దగ్గరికి రావాలని కోరుకుంటున్నాను. మనం మాట్లాడుకుందాం నువ్వు మళ్ళీ పుట్టిన తర్వాత. మనం కిందకి వెళ్దాం. ఏ సౌండ్ వినిపిస్తుంది? నేనే ఈ లైట్ స్విచ్ అంటాను నిజంగా. ఏమో తేడా వినిపిస్తున్నాయి. ఏంటి ఇక్కడ రాస్తుంది? ఉమెన్స్ హాస్టల్, 5 years old.
మరి ఇంకా మనం బయలుదేరదామా? తనకు చెప్పాల్సిందైతే చెప్పాం, ఇంతకు మించి ఏం చెప్తాం మనం? చెప్పావు కదా ఊరోళ్ళు ఇంకెవరిని ఇబ్బంది పెట్టద్దని. నా ఫేస్ చూడు చెమటలు ఎలా వచ్చినాయో. మనకు తడిచిపోయిందిలే ఇద్దరికీ. ఇప్పుడే స్నానం చేసి తుడుచుకోకుండా వస్తే ఎలా ఉంటుంది? అలా ఉంది. ఏమైనా చెప్తావా మన సబ్స్క్రైబర్స్కి? దగ్గరికి రా గైస్. నేను చెప్పేది ఏమీ లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఎవరైనా హాస్టల్లో ఉంటున్నా సరే ఎవరికి భయపడద్దు, ఏ దెయ్యాలకి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవి కూడా ఒకప్పుడు మనుషులే, వాళ్ళు మంచిగానే ఉంటారు. మనం డిస్టర్బ్ చేసే వరకు అవి ఏం చెయ్యు. సో మీరు హాస్టల్లో ఉండే ఎవరైనా పిల్లలకి నేను చెప్తున్నా, చదువు ఎక్కువైందని, అవి ఎక్కువైందని, డిప్రెషన్ వచ్చిందని, లేదంటే రూమ్లో ఏడిపించే వాళ్ళు ఉన్నారని మీరు టెన్షన్ పడొద్దు. వార్డెన్కి కంప్లైంట్ చేయండి, వాళ్ళు పట్టించుకోకపోతే హాస్టల్ షిఫ్ట్ అయిపోండి తప్ప సూసైడ్లు లేదంటే కోపాలు కొట్టుకోవడాలు ఇలాంటివి మాత్రం ప్రయత్నించొద్దు. సో జాగ్రత్తగా ఉండండి గైస్. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు బై బై. ఇంతకన్నా ప్యాంట్ తడిచిపోయే వీడియోలు, భయంకరమైన క్రేజీ స్టఫ్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను ముందు. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. సో నేను నెక్స్ట్ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, అది క్లిక్ చేసి నా ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోస్ ఏమొస్తాయో అప్డేట్స్ అయితే అక్కడ స్టోరీ రూపంలో పెడతాను. వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి గైస్. మీ ఫ్రెండ్స్కి 2-3 అయితే షేర్ చేయండి. అండ్ టాటా బై బై. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకొక విషయం, మీరు మాత్రం ఇలాంటి 100 ప్లేస్లకి అయితే అస్సలు వెళ్ళొద్దు. ఈ వీడియోని ఎవరైనా హాస్టల్లో ఉండే అబ్బాయిలు కానీ ఎవరైనా చూస్తూ ఉంటే అస్సలు భయపడద్దు. ఎవరికి కూడా ధైర్యంగా ఉండండి. ఏదైనా బ్యాడ్ థాట్స్ కానీ వస్తే మీ మమ్మీ డాడీకి కాల్ చేసి ఇంటికి వెళ్ళిపోండి. ఓకేనా? టాటా బై బై బడీస్.